సహస్రనామము 1000 పేర్లు. ప్రతి పేరు ఎవరిని చెప్తుంది అంటే విష్ణువును మాత్రమే అది తెలుపుతుంది. అతనికి 1000 నామములు మాత్రమే కాదు, 1000 పేర్లు మాత్రమే కాదు, అపరిమిత నామములు, అనంత నామములు. అనంత అనే విష్ణువుకు ఒక పేరు ఉంది. అతనికి అంతము అంటే చివర లేదు కాబట్టి అనంత అని అతన్ని పిలుస్తారు. అతడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే అనంత కాలము నుండి. ఒక వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు ఏమంటాము, ఇతడు 1960వ సంవత్సరంలో పుట్టాడు. 1960లో పుట్టాడు అంటే 1959లో లేడు అని అర్థం. ఇంకా కొందరిని 1000 సంవత్సరముల క్రితం లేదా వెనకటి యుగంలో. అలాగ కొందరు దేవతలకు, ఋషులను, మనుష్యులకు ఒక్కొక్క సమయాన్ని కేటాయించి ఈ సమయంలో ఉండేవారు. ఆ సమయం కంటే మునుపు కానీ అది తర్వాత కానీ ఉండరు అని అర్థం. అయితే మహావిష్ణువు విషయంలో ఇది వర్తించదు. కారణము అనంత అని అతని నామం. ఎప్పటి నుంచి ఉన్నాడో అతని ఆదిని, అతని ఉత్పత్తి అనుకోండి. అతని ఆది అంటే అతడు మొదట ఎప్పుడు ఉండేవాడు అనే విషయంలో కూడా వెతుకుతూ ఉన్నా అగుపించదు. ఎంతవరకు ఉంటాడో అది కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. అందరినీ సృష్టించే బ్రహ్మ కూడా అడిగితే తలగొక్కుంటాడట, నాకే తెలియదు. అతని చివరి కాలమేది, మొదటి కాలమేది అంటే ఇప్పటి వరకు ఎందరో జ్ఞానులందరూ లెక్క పెడుతూ ఉన్నారు. ఋగ్వేదము చెప్తుంది, భాగవతము కూడా చెప్తుంది. ఏ విషయము? ఈ భూమిలో ఉండే మట్టి కణములు, పార్థివ కణములు, అది లెక్క పెట్టేది జ్ఞానులైన బ్రహ్మాదులకు వస్తుందట. మనం లెక్క పెట్టలేము. ఒక పిడికెడు మట్టి తీసుకున్నట్టయితే ఎంత కణములు, అతి సూక్ష్మ మట్టి కణములు లెక్క పెట్టడానికి మన ఆయుష్ సరిపోదు. సమగ్రమైన ప్రపంచములో ఉన్నటువంటి పార్థివ కణములు ఉంటే మట్టి కణములను, ధూళి కణములను లెక్క పెట్టడానికి బ్రహ్మాది జ్ఞానులకు సాధ్యము కావచ్చు. కానీ ఆ మహావిష్ణువు యొక్క ఆది అంతములను, అతని యొక్క ఉన్నత మహోన్నత గుణములను లెక్క పెట్టేదానికి ఎవరికీ సాధ్యం కాదు. ఇలాంటి వ్యక్తి కాబట్టి అతనికి ఎన్ని నామములు, అనంత నామములు. అనంత నామధేయాయ అంట. అంత చెప్తే మనం ఇంక చదువుకోలేము, అర్థం చేసుకోలేమని భయపడతామని 1000 నామములు అందులో తీసి పక్కన పెట్టి మాకు చూపిస్తున్నారు. అందుకే మన శాస్త్రములు చెప్తుంది, శాస్త్రేషు భారతం సారం తత్ర నామ సహస్రకం వైష్ణవం కృష్ణగీతాచ తజ్ఞానాన్ ముచ్యతేంజస. సమగ్ర శాస్త్రముల్లో మహాభారతము సారభూతమైంది, శ్రేష్టమైంది. ఆ భారతములో మరల వెతికి చూడగా తత్ర నామ సహస్రకం కృష్ణగీత. ఆ మహాభారతములో 2, ఒకటి వైష్ణవం సహస్రం అంటే విష్ణు సహస్రనామము, తర్వాత భగవద్గీత. కృష్ణగీత అన్నారు. కృష్ణగీత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి గీత గ్రంథము భగవద్గీత.
అవి చాలా చాలా శ్రేష్టములైనటువంటిది. వాటిని అర్థంతో సహితంగా ఎవరైతే నేర్చుకుంటారో, పారాయణం చేస్తారో, వారికి ఆ జ్ఞానము చేత సంసార విముక్తి కలిగి శాశ్వతమైనటువంటి ఆ భగవత్ సాన్నిధ్యములోనే ఉండడానికి వారికి ఒక యోగ్యత లభిస్తుంది అన్నారు. అంటే విష్ణు సహస్రనామము భగవద్గీత. మనకి ఇప్పుడు టాపిక్ కావలసిందేమి? విష్ణు సహస్రనామం. ఇది ఏ ప్రసంగములో ఎవరు మొదట విన్నారు, ఎవరు చెప్పారు, ఏ సందర్భంగా ఇది బయటికి వచ్చింది అనే అంశాన్ని మనం కాస్త దీన్ని పరిశీలిస్తాం. మహాభారతం అని ముందే చెప్పారు, అందులో ఉంది. అందులో ఆనుశాసనిక పర్వము, దానికంటే మునుపు శాంతి పర్వం అని ఉంది. ఏ సందర్భములో ఎవరు చెప్పారు అంటే, శరపంజరము పైన బాణములే ఒక మంచముగా ఏర్పడింది, ఒంటి నిండా బాణములు తగిలినది. ఆ బాణములే ఇటు ఉన్న అటు వాలిన ఆ బాణములే ఒక మంచముగా మారి దానిపైన పడుకున్నటువంటి వ్యక్తి ఎవరు? భీష్మాచార్యులు. కురువృద్ధ పితామహుడు అని అతని పేరు. కురుకులమునకు ఒక పెద్ద దిక్కు. అష్టవసువుల్లో ఒకానొక వసువు అతడు. అతని పేరు ద్యు అని అర్థము. ద్యు అనే పేరు కలిగిన వసు. వసువులు అణిమాది అష్టమహిమా సిద్ధులు కలిగిన వారు. ఆ వసువు యొక్క అవతారమే భీష్మాచార్యులు. ఒంటి నిండా గాయములు, రక్తసిక్తమైన దేహము, ఆ మరణశయ్య బాణములచే నిర్మింపబడిన మంచము వలెనున్నటువంటి దానిపైన పడుకొని ఉన్నాడు. అది యుద్ధభూమి. అందరూ చనిపోయిన వారి దేహములంతా వెళ్ళిపోయింది. ఒక చోట మాత్రము భీష్మాచార్యులు అందరికంటే మొట్టమొదట గాయము తగిలినప్పటికీ చనిపోకుండా అతని తండ్రి దేవతలు ఋషులు ఇచ్చినటువంటి వరప్రదానము ఏవి? వరప్రభావము స్వచ్ఛంద మరణమని. నిన్ను ఎవరు చంపినా నీవు మరణించవు, నీవు కోరుకున్నప్పుడు మరణం వస్తుంది. అది దక్షిణాయనము మార్గశిర మాసములో, ఇదే మార్గశిర మాసములో భీష్మాచార్యుల వారి యొక్క నిధనం, అంటే వారిని పడగొట్టడం జరిగింది. అయితే అందరూ చనిపోయిన తర్వాత భీష్మాచార్యులు మాత్రం మిగిలి ఉన్నారు. అతడు నిరీక్షిస్తున్నాడు, స్వచ్ఛంద మరణ ప్రభావము చేత నాకు ఉత్తరాయణం వరకు మరణము రాకూడదని దేవతలను ప్రార్థించిన ఆ దేవతలు కరుణించి అతనికి ప్రాణములకు హాని కలగక వేదన మాత్రము బాణములచే కొట్టబడింది, దెబ్బ తిన్నాడు కాబట్టి వేదనము ఉన్నది. భగవత్ స్మరణను గావిస్తూ ఉత్తరాయణ పర్వకాలము కొరకు వేచి ఉన్నాడు. అది ఎప్పుడు? ఉత్తరాయణం సంక్రాంతి అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా దాదాపు 15 రోజుల వరకు ఉండి మాఘమాసపు శుక్లపక్ష అష్టమి దినమునందు భీష్మాచార్యులు తమ దేహాన్ని చాలించి తన మూల రూపమైన అష్టవసువుల్లో పోయి చేరుకుంటాడు. అది భీష్మాష్టమి అని చెప్పేసి పిలుస్తాం. ఏతన్ మధ్యలో మహాభారత యుద్ధము తర్వాత ఉత్తరాయణములో మాఘశుక్ల అష్టమి రోజు అతడు వెళ్ళిపోవడానికి, ఈ భారతం యుద్ధం అయిన ఆ మధ్యకాలములో పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. అతనికి ఒక దుర్మార్గుడైనటువంటి
దుర్యోధన పక్షపాతి ఒకడు సన్యాసి వేషాన్ని ధరించి ధర్మరాజు ఇంటికి భోజనానికి వస్తాడు. చాలామంది ధర్మరాజు ఇంటికి రోజు సన్యాసులు ఇతరులు భిక్షానికి వస్తుంటారు. అందరికీ భోజనాన్ని తయారు చేసి వేస్తూ ఉండేవారు. సుమారుగా వేల సంఖ్యలో ప్రతినిత్యము వారి ఇంటికి ఎందరో సన్యాసులు యోగులు అందరూ కూడా భోజనానికి వచ్చేవాడు. ఒకడు తాను వచ్చి ధర్మరాజుని పిలిపించి నోటికి వచ్చినట్టు తిడతాడు. నీ ఒక చక్రవర్తివా? నీకు మర్యాద లేదా? అన్నదమ్ములను చంపావు, అలాంటి రాజ్యం వెళ్తున్నావా? క్షుద్రమైన రాజ్యము కొరకు అందరి ప్రాణాలు తీస్తావా? ఇలాంటి మాటలాడేటప్పటికీ ధర్మరాజు ఎక్కువ తక్కువ మూర్ఛపడినట్టుగా అయిపోతాడు. ఇదేమిది, ఇంత కష్టపడి ఉంటే నాకు ఈ అపవాదం వస్తుంది కదా అని బాధపడుతుంటే వెంటనే కృష్ణుడు వచ్చాడు. చూచాడు, వాడు నిజమైన సన్యాసి కాదు అనేటప్పటికి భీమసేనుడు వెంటనే గద పైకెత్తేటప్పటికి బయటికి వెళ్ళిపోతాడు వాడు. అది ధర్మరాజు తలలో చింతాక్రాంతుడై, నేను తప్పు చేశాను, నాకు ఇక రాజ్యం వద్దు, రాజ్యాన్ని నేను వదిలేస్తాను, రాజ్యం మా పాండవులకు వద్దే వద్దు, మేము అందరం వెళ్ళిపోతాం బయటికి. ఎక్కడికి? వనవాసం చేస్తాం. కృష్ణుడు అంటాడు, ఇదే బుద్ధి భ్రమణము నీ తమ్ముడైన అర్జునునికి కలిగింది. యుద్ధభూమిలో అతని కొరకే ఒక గీతోపదేశం చేశాను, నీకు తల చెడిపోయింది. ఆ విధంగా చెప్పవద్దు, మంచిది కాదు. రాజ్యమును పరిపాలించు, నీ ధర్మం అది. న్యాయముగా యోగ్య రీతిగా రాజ్యపాలన చేస్తే అది భగవంతుని పూజ. మహావిష్ణువును ఆరాధిస్తాం కదా ప్రతి యామమునకు ఒకసారి. అలాంటి మహాపూజగా భావించి ప్రజలను పరిపాలించి ప్రజల కష్టసుఖములను తెలుసుకొని వారికి ఏ సమయంలో ఏది అవసరమో అలాంటి అత్యవసర విషయములను సమకూర్చడానికి రాజు అనే ఒక బంధువు ప్రతి ఊరుకు ఉండాలి. కాబట్టి నీ ధర్మాన్ని నీవు పరిపాలిస్తే నీవు నీతివంతుడైనటువంటి రాజుగా నీవు ప్రఖ్యాతి పొందుతావు అని చెప్పేసి ధర్మరాజుకు కృష్ణుడు ఎన్నో హితోపదేశములు చేసినా వినలే. నీకు ఎవరు చెప్తే వింటావు? లేదు, కౌరవులందరూ చాలా మనస్సుకు నొచ్చుకున్నారు. సరే, కౌరవుల పక్షానికి అధిపతి అయినటువంటి భీష్మాచార్యుడు ఇంకా దెబ్బతిన్నను కూడా ఉత్తరాయణం కొరకు తన ప్రాణాన్ని తానే గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అతడు చెప్తే వింటావా? వింటాను, వెళతాం పద. ధర్మరాజును ఎక్కడైతే భీష్మాచార్యులు పడుకొని ఉన్నారో ఆ ప్రాంతానికి తీసుకెళ్తాడు. కృష్ణార్జునులు వెళతారు, అందరూ వెళతారు, పాండవులందరూ. ఎందరో మహానుభావులైనటువంటి ఋషులు వచ్చేస్తారు. వచ్చిన కృష్ణుని పాండవులను చూచి భీష్మాచార్యులు చాలా సంతోషపడతాడు. ఎందుకు వచ్చావు కృష్ణ అని భీష్మాచార్యులు అడుగుతారు. ఏం లేదు, ధర్మరాజుకు సందేహం వచ్చింది, సందేహాన్ని తీర్చుతావు నీవని నీ దగ్గరకు వచ్చి. నీ మాటలకే అతని సందేహము నిలవలేదు, ఇక నా మాటలకు నిలుస్తుందా కృష్ణ? లేదు, నీ చెప్పు, వింటాడు. అది సాధ్యం కాదు, నే చెప్తే వినడు. అయితే కృష్ణుని మాట పైన విలువ లేదా? ధర్మరాజుకు భీష్మాచార్యుల పైననే విలువ ఉందా? అది కాదు. భగవంతుని యొక్క మాటలు ప్రతి ఒక్కరి యొక్క మనస్సును ఆకర్షిస్తుందట. అతడే ప్రేరకుడు. ఒక దృష్టాంతము, మన ఇళ్లలో మన పిల్లలు లేదా భార్యాభర్తలలో భర్త మాట వినటం లేదని భార్య, పిల్లలు మాట వినటం లేదని చెప్పేసి తల్లిదండ్రులు, ఎవరైనా మహానుభావులు పెద్దలు వస్తే వారి దగ్గర వెళతారు. లేదా ఇదొక ఆంజనేయ స్వామి దేవస్థానము, మరొక దేవస్థానానికి వెళతారు, పూజిస్తారు, సేవిస్తారు. అప్పుడేమవుతుంది? కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలు ఒక దారికి వస్తారు. భర్త భార్య మాటను వింటూ ఉంటాడు. ఇది ఎలా జరిగింది అంటే వారి మనస్సులో ఉన్నటువంటి ఆ విరుద్ధ భావాన్ని వీరు ఏ దేవుళ్ళను పూజించారో వారే ఆ మనస్సును పరివర్తనం చేయిస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరి మనస్సు ఎవరి చేతిలో ఉంటుందంటే మన మనస్సు మన చేతిలో ఉండదు. ఆ మనస్సుకు ఒక చిన్న దారము కట్టి లాగుతూ ఉంటాడు భగవంతుడు. మంచి పనులు చేస్తే దానికి సహకరిస్తాడు,
ఆ భగవంతుడే ప్రేరణ చేసి వారికి అనుకూలమయ్యేటట్టుగా చేస్తారు. అలాగే ఇచ్చట కృష్ణుడు ధర్మరాజు యొక్క మనస్సులో కలిగిన సందేహానికి తానే సమాధానం చెప్పడానికి తనకు చాలా శక్తి ఉంది. కాకపోతే ఇక్కడ కృష్ణుడు ధర్మరాజుకు వచ్చినటువంటి ఆ సందేహము అన్నదమ్ములను చంపి ఆ రాజ్యాన్ని తానే కబళించాడు అని చెప్పేసి అనే అపవాదాన్ని ఇది తప్పు అని చెప్పేసి ధర్మరాజు మనస్సులో కృష్ణుడే ప్రేరణ చేయవచ్చు. అదే పెద్ద గొప్ప సమస్య కాదు. అయితే భీష్మాచార్యుల యొక్క ఒక వ్యక్తిత్వాన్ని చూపించాల, జగత్తుకు చూపించాల. ఈ ప్రపంచంలో భీష్మాచార్యులు ఎలాంటి వ్యక్తి? మహాభారత కథలో జరిగిన భీష్మాచార్యుని అందరికీ పరిచయం. యుద్ధభూమిలో అతని యొక్క పరాక్రమం ఏమి, అతడు ఆ కురుకులాన్ని ఎంత చక్కగా తీసుకొచ్చాడు పైకి, అతని నైపుణ్యము, అతని ప్రతిభ, అతని దీక్ష ఇది తెలుసు. అంతేకాదు భీష్మాచార్యులు గొప్ప విద్వాంసులు, చాలా గొప్ప పండితులు. అతని శక్తి, అతని సంపద ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి చూపించాలని కృష్ణుడే ధర్మరాజుకు ఈ విధంగా సందేహాన్ని తీర్చక భీష్మాచార్య దగ్గరికి పిలుచుకొస్తాడు. అరేనమ్మా భీష్మ, నీవు చెప్పు, వింటాడు, మీ బంధువు, నీ దగ్గరివాడు అని హితోపదేశం చేస్తూ కృష్ణుడు భీష్మాచార్యుల ద్వారా చెప్పిస్తాడు. అప్పుడు అద్భుతమైన అనేక తత్వములు భీష్మాచార్యుల నోటి నుండి వస్తుంది. అది మహాభారతములో శాంతి పర్వం అనే ఒక పెద్ద ఘట్టము. అందులో అనేక విషయాలు చర్చింపబడ్డది. అది భీష్మాచార్యులు చెప్తారు. ఇంకా ఇంకా వెళుతూ అది విన్న తర్వాత, మహాభారత శాంతి పర్వం పూర్తిగా విన్న తర్వాత ధర్మరాజుకు ఇంకా నేర్చుకోవాలా అని కుతూహలం కలిగి, ఇవంతా చాలా పెద్ద ఎత్తున చెప్పారు పితామహ, అంత విన్నాను, అర్థం చేసుకున్నాను. సాధారణ మనుష్యులకు భగవంతుని ప్రాప్తి, భగవద్ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? నాలాంటి వానికి చెప్పావు ఇప్పుడు శాంతి పర్వములో విశిష్టమైన తత్వజ్ఞానం నేను అర్థం చేసుకున్నాను. అందరూ అర్థం చేసుకోలేరు. వారి బుద్ధి పరిమితి. ఆ పరిమితి బుద్ధి ఉన్న ఎక్కువ జ్ఞానము లేనటువంటి సాధారణ మనుషులు తమ కష్టములను, పాపములను పోగొట్టుకొని భగవత్ ప్రాప్తి వారికి కలగాలంటే వారు చేయవలసినటువంటి అనుష్ఠానం ఏది, ఏం చేయాలన్నట్టయితే ఒకటి భీష్మాచార్యులు చెప్పారు. భగవంతుని నామస్మరణము చేయాల వాళ్ళు, ఆ నామస్మరణమే వారిని కాపాడుతుంది అని ఒక చిన్న మాటలో దీన్ని ముగించి వేశారు. మళ్ళా ధర్మరాజు ప్రశ్న, మళ్ళా భీష్మాచార్య, ఈ విధంగా ప్రశ్నోత్తరములు సాగుతూ అప్పుడు అంట, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభి పరికీర్తాని తానినో వద విస్తరాత్. ఆ భగవంతుని దివ్యమైన అమోఘమైనటువంటి ఆ నామములంటే పేర్లు ఉంది కదా, ఒక్కొక్క నామం చాలంటే రాముడు వదిలిన ఒక్క బాణమే చాలు. వాలిని వధిస్తాడా లేదా అని సుగ్రీవుడు ఒక పరీక్ష పెట్టాడట రామునికి. ఏమది అంటే విషమాకారంగా 7 ఈ తాటి చెట్లు ఉండి, పెద్ద తాటి చెట్లు, అది లైన్గా లేదు, అక్కడొకటి, ఒక అడుగు తర్వాత ఒకటి, మళ్ళీ వెనక ఇంకొకటి, ఈ విధంగా 7 విషమాకారంగా అక్కడక్కడక్కడ ఉండేది. ఈ చెట్టు యొక్క ఆకులను చాలా ప్రయత్నిస్తే వాలి కాస్త కదిలించేవాడు. నీవు అంతకంటే ఎక్కువ కదిలిస్తే వాలి కంటే బలిష్ఠుడని నాకు రుజువవుతుందని సుగ్రీవుడు రామునికి పరీక్ష పెడితే, రాముడు ఒకే ఒక బాణము వదిలితే అది విషమాకారంగా ఉండే వృక్షములను ఛేదిస్తూ 7 చెట్లను ధ్వంసం చేసేసింది ఒక్క రామబాణం. భగవంతుని నుంచి వదిలినటువంటి బాణములకి అంత శక్తి ఉంది అంటే ఆ భగవంతుని నామములో, అతని పేరులో ఎంత శక్తి ఉంది అర్థం చేసుకోండి. యాని నామాని గౌణాని ప్రఖ్యాతాని విఖ్యాతాని మహాత్మభి. ఈ గుణయుక్తమైన గుణముతో కూడినటువంటి సద్గుణభరితమైనటువంటి ఆ భగవంతుని ఒక్కొక్క నామము ఇంత విశిష్టమైంది కదా.
దాన్ని మహర్షులు కూడా ప్రతినిత్యము పఠించి పారాయణం చేసి జపించి తరిస్తారు వాళ్ళు. అలాంటి భగవన్నామం యొక్క వైశిష్ట్యాన్ని నాకు చెప్పు. అతనికి అనంత నామములు గలవు, అనంత చరిత్ర గలవు. ఆ భగవంతుని యొక్క అద్భుత చరిత్రను తెలిపే ఒక్కొక్క భగవంతుని నామములు. అప్పుడు దాని ఇతిహాసపూర్వంగా దాన్ని చెప్తుంది. ఇది ఒక నామస్మరణము మాత్రం కాదు, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రమును వేదమును తెలుపుతుందట. ఒక్కొక్క నామం ఒక వేద మంత్రాన్ని పూర్తిగా ఆ మంత్రము యొక్క వివరణనే చేస్తుంది. ఆ మంత్రద్రష్టులు ఎవరు, ఎవరికి సిద్ధి అవుతుంది అని ఈ ప్రశ్న అడగగా, సరే ముఖ్యంగా ఈ మంత్రము భక్తితో భగవంతుని మహిమను తెలుసుకొని భక్తితో పఠించిన వారందరికీ సిద్ధి అవుతుంది. భగవంతుని మహత్వం లేకుండా ఇక దాన్ని పఠించే వాళ్ళు కలియుగంలో 99% వాళ్ళే ఉన్నారు. సరే ఏదో ఒక భక్తిగా పఠించినా వచ్చేంత లాభమైన రాని, పూర్తి లాభం కలగాలన్నట్టయితే ఆ అర్థానుసంధాన ప్రకారంగా చేయాలి అనే విధంగా చెప్తూ సహస్ర సంఖ్యలో 1000 సంఖ్యలో ఉన్నటువంటి ఆ నామములను భీష్మాచార్యులు ధర్మరాజును నిమిత్తంగా చేసుకొని ఈ ధార్మిక ప్రపంచానికి ఉపదేశిస్తున్నారు. మహాభారత ఆనుశాసనిక పర్వం ఒక్కొక్కటి భగవద్వాచకమని మీరందరూ నిత్యం పారాయణం చేసేది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అని ఇలాగా రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ అని చిట్ట చివరిలో సర్వప్రహరణాయుధతో సమాప్తమవుతుంది. విశ్వంతో ప్రారంభమైన ఆ నామములు సర్వప్రహరణాయుధ అనే శబ్దంతో అనే నామముతో సమాప్తి నొందుతుంది. ఇతన్ని మొట్టమొదట విశ్వం అని చెప్పేసి ఇతని పేరట. విశ్వం అంటే మనకు తెలిసిందేమి, ప్రపంచము. ప్రపంచము అంటే ఏమి? మన దృష్టిలో ఇప్పుడు ఈ భూలోకములో ఎన్ని దేశాలుందో అది ప్రపంచము, వరల్డ్ అని పిలుస్తాం. ప్రపంచ శబ్దానికి ఇప్పుడు మనం అనుకున్నది వాస్తవం అది కాదు. ప్రపంచము అన్నట్టయితే సమగ్రమైన 14 లోకములతో యుక్తమైనటువంటి ఈ బ్రహ్మాండమునే ప్రపంచమని పిలుస్తారు, శాస్త్రం పిలుస్తుంది. ఆ శాస్త్రజ్ఞానము లేకుండా లౌకికంగా ఉన్నటువంటి వారికి ప్రపంచం అన్నట్టయితే ఇది ఏషియా, ఆ విధంగా ఒక్కొక్క ఖండము అని చెప్పేసి దాన్ని వివరించి చెప్తూ పోతున్నాం. అది మాత్రం ప్రపంచము కాదు. ప్రపంచము అంటే ఇక్కడ ప్రపంచం అంటే బాగుగా విస్తీర్ణమైన వ్యాప్తి పొందినటువంటి ఏదైతే అత్యంత విస్తారంగా వ్యాప్తి నొంది ఉంటుందో అది ప్రపంచము అని ప్రపంచ శబ్దానికి అర్థం. అంటే విశ్వం అంటే ప్రపంచం అని అర్థం. ఇప్పుడు మనం ఉన్నాము భూలోకం, అలాంటిది పైన 6 కింద 7 లోకాలు. భూమి సెంటర్గా పెట్టుకున్నట్టయితే భూమి పైన భువర్లోకము, సువర్లోకము, మహోలోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకమని పైన. భూమి కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళమని 7 లోకాలు. పాతాళము కింది నుంచి ప్రారంభిస్తే పైన సత్యలోకం అనేది 14వ లోకం అవుతుంది. ఇది ప్రపంచము. ఇది అంటే సమగ్రమైన విశ్వము. ప్రపంచం అనే శబ్దానికి విశ్వం అనే శబ్దానికి ప్రపంచం అని అర్థము తీసుకుంటే, విశ్వం అంటే సమగ్రమైనటువంటి స్థలము, ఎవరి అధీనంలో ఉందో
అతడు విశ్వమనే శబ్దంతో పిలువబడతాడు. అంటే ఈ ప్రపంచము అన్ని చోట్ల బాగా వ్యాపించినవాడు. ఎక్కడున్నాడు అంటే ఆ ప్రశ్న సరిపోదట. హిరణ్యకశిపు తన కుమారుడైన ప్రహ్లాదుని ఒక సందర్భంలో ఏమ్రా, నా శ్రీహరి, నా విష్ణువు, నా శ్రీహరి అని చెప్పుకుంటున్నావు, వాడెక్కడున్నాడు? ఏం చెప్తాడు అప్పుడు? తండ్రి, పిచ్చి తండ్రి, నీకు ప్రశ్న అడిగేది తెలియదు. ఎక్కడ లేడు అని అడుగు, దానికి చెప్తాము. ఎక్కడ ఉన్నాడు అంటే చెప్పడానికి రాదు. అది ఎక్కడ ఉన్నాడు అంటే ఇక్కడే ఉన్నాడు అంటే ఏమైపోతుంది? వేరే చోట లేడని కాదు. అందుగలడు ఇందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుడై ఎందెందు వెతికినా అందందే కలడు అంట. చక్రి అన్నారు. అది చక్రము కలిగిన వాడు అంటే చక్రం ఎంత వేగంగా తిరుగుతుందో తాను అంత వేగంగా సకల ప్రపంచమును, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఎవని వలన ఈ ప్రపంచములో ఉన్నటువంటి సూర్యచంద్రులు, గ్రహ నక్షత్రములు, తారకములు, పగలు రాత్రి, మాసము పక్షము, తిథులు అయనములు, ఋతువులు ఇవంతా జరుగుతుందో అతడే విశ్వమనే శబ్దముతో పిలువబడినవాడు. అతని వలనే ఈ సూర్యాస్తమయము, అతని వలనే చంద్రుడు అస్తమించుట, సూర్యుడు వేడిగా రావాలన్నట్టయితే ఆ వేడి దాన్ని ఇచ్చేవాడెవరు? కృష్ణుడు అంటాడు, నేనే అర్జునుడితో భగవద్గీతలో. ఈ ప్రపంచములో వెలుగునిచ్చే సూర్యుడు, ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? యదాదిత్యగతస్తేజ జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం అంటాం. సూర్యునిలో ఉండే తేజస్సు, చంద్రునిలో ఉండే తేజస్సు, అగ్నిలో ఉండే తేజస్సు. సూర్యుని దగ్గర వెళితే వేడి తగులుతుంది, చంద్రుని ఎదురు నిలబడితే చాలా శీతలంగా ఉంటుంది. ఈ శక్తి, ఈ వెలుగు, ఈ తేజస్సు ఎవరిది? నాదే. నేనే ఎక్కడ పెట్టాను? సూర్యుని ద్వారా ఇప్పిస్తున్నాను. బ్యాంక్లో క్యాషియర్ ద్వారా మనకు క్యాష్ దొరుకుతుంది. అది క్యాషియర్ ఇచ్చింది కాదు, ఆ డబ్బు మనదే, లేదా మనం లోన్ తీసుకుంటున్నాము. అలాగే ఈ సూర్యుడు, చంద్రుడు, వారి దగ్గర ఉండే వెలుగు ఎవరిది? భగవంతునిది. అంటే ఈ ప్రపంచము యొక్క సృష్టి స్థితులు, ఆ ప్రపంచ కాలచక్రము తిరిగేదే నా వలన. అందుకే దీనికి విశ్వం అంటే సమగ్రము, పూర్తి ఈ ప్రపంచము యొక్క బాగోగులు చూసే వ్యక్తి ఎవరో అతడు విశ్వమనే శబ్దముతో పిలువబడేవాడు. ఏ విధంగా విష్ణు సహస్రనామములో విశ్వం అనే పేరుతో ప్రారంభింపబడి సర్వప్రహరణాయుధ, చివరి భగవంతుని నామం అంటే విష్ణు సహస్రనామంలో అంతవరకు 1000 నామములు అవుతుంది. దానికి పూర్వపీఠిక, ఉత్తర పీఠిక అని ఉంటుంది. పూర్వపీఠిక అంటే ఇది ఎప్పుడు ఎవరు ఎలాగా బయటికి వచ్చింది, వారి వారి సంభాషణల గురించి చెప్పేది. ఉత్తర పీఠికలో ఇది చదివితే ఏం ఫలం కలుగుతుంది అనేది చెప్పేది ఉత్తర పీఠిక. దీన్ని చదివేటప్పుడు ఎవరు ఎప్పుడు దీన్ని ప్రారంభించారంటే వ్యాస మహర్షి దీన్ని రాసి చూపించారు. శాస్త్రములో ఉండేదాన్ని వ్యాస మహర్షి చెప్పారు మొట్టమొదట. అందుకే ఆ వ్యాస మహర్షి కనిపెట్టాడు కాబట్టి మంత్ర ఋషి అతడు. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషి. ఈ విష్ణు సహస్రనామమును మొట్టమొదట దాన్ని కనిపెట్టి చూచి చెప్పిన వ్యక్తి ఎవరు? భగవాన్ వేదవ్యాసో ఋషి. వేదవ్యాస మహర్షి దీన్ని కనిపెట్టి చెప్పారు. ప్రతి మంత్రమునకు ఛందస్సు ఇన్ని అక్షరములు ఉండాలని ఉంటుంది. ఋషి చూచినవాడు, కనిపెట్టినవాడు. ఛందస్సు అంటే అక్షర పరిగణనము చేత ఇన్ని అక్షరాలుంటే 24 అక్షరాలుంటే గాయత్రి అని పిలుస్తారు. 36 వస్తే బృహతి అంటారు అని ఈ విధంగా చెప్తూ అనుష్టుప్ అనే ఒక ఛందస్సు. దేవత ఎవరు? మహాపరమాత్మ దేవత, మహావిష్ణువే దీనికి దేవత అని ఋషి ఛందస్సు ఇవంతా చెప్తూ ఆ భగవంతుని మహిమను కొన్ని పురాణాల్లో చెప్పిన దాన్ని ఇక్కడ మళ్ళీ కొనియాడుతూ తర్వాత ఆ 1000 నామములను
విశ్వం అనే శబ్దంతో ప్రారంభమై అంతవరకు. తర్వాత ఉత్తరపీఠిక దీనిని ఇతినం కీర్తనీయశ్చ అని చెప్తూ దీన్ని చదివితే ఎంతో ఏమవుతుంది, వేదాంతగో బ్రాహ్మణశ్చ క్షత్రియో జయ భవేత్ అని బ్రాహ్మణ క్షత్రియులకు ఎవరెవరికి ఏమేమి కలుగుతుంది అని చెప్తూ నామ మాహాత్మ్యాన్ని, నామము యొక్క ఔచిత్యాన్ని, భగవన్నామముల యొక్క ఔచిత్యాన్ని కొనియాడుతూ చెప్పేది ఉత్తరపీఠిక. నాకు సమయం లేదండి, అంతసేపు చెప్పడం కుదరదు, చేసే తీరాలా అన్నీ. ఒకవేళకంత కాకపోయినా తొందరలో, అది రెగ్యులర్గా కాదు అకస్మాత్తుగా కాకపోయినా ఈ 1000 ఉత్తర పూర్వపీఠికలను కాస్త పక్కన పెట్టైనా ఎక్కడి నుంచి విష్ణు సహస్రనామం మొదలవుతుందో సమాప్తి వరకు అదైనా పారాయణం చేయండి. వీలు లేనప్పుడు, రోజు అదే అలవాటు చేసుకోకూడదు, వీలు లేనప్పుడు చేయండి అని ఈ నామస్మరణ పూర్వకమైన భగవంతుని మహిమను తెలియపరిచారు శాస్త్రకారులు ఈ సహస్రనామములో. దీన్ని భీష్మాచార్యులు ధర్మరాజు మొదలైన వారందరికీ కూడా ఉపదేశం చేశారు. ఆ పరంపర ఇలాగే కొనసాగుతూ వచ్చిందని వ్యాస మహర్షులు దీన్ని నలుమూలలు తెలిసేటట్టుగా ఆవిష్కరించారు దీన్ని. అందులో పవిత్రమైన నైమిషారణ్య క్షేత్రములో విష్ణు సహస్రనామం యొక్క పారాయణము, దాని మహత్వాన్ని తెలుసుకొనుట అంటే ఇది సాధారణం కాదు, చాలా గొప్ప విషయం. ఇది భాగవతాన్ని వింటున్నారు, దాంతోపాటు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అని నేను చెప్తే మన ముకుందేశ్వర స్వామి దాన్ని గురించి చెప్పండి వచ్చి చెప్పేసరి, సరే పాపం ఆయన పెద్ద ఆయన అంత ఇదిగా అందరితో చెప్తున్నారు కాబట్టి ఆ విష్ణు సహస్రనామాన్ని చేస్తూ ఉంటాము. అది పీఠిక ఎప్పుడు, ఏ విధంగా ఇది ఆవిర్భవించింది, ఎవరు చెప్పారు, భీష్మాచార్యులు ఏ సందర్భంలో చెప్పారు, ఫలానా సందర్భమని మహాభారత యుద్ధానంతరము పాండవులకు కలిగిన, ధర్మరాజుకు కలిగిన సందేహాన్ని పరిహరించడానికి అతని దగ్గర తీసుకెళితే ఎంత చమత్కారం చూడండి. కృష్ణుడు జగన్నాటక సూత్రధారి అంటారు. తానే ఇతని సందేహాన్ని పరిహరించే శక్తి ఉందని ముందే చెప్పాను, ఆ పని చేయలేదు. ఇక్కడ చాలా అంశాలు ఉంది, ఒక 2 అంశములను తెలుసుకుంటాం. తప్పు చాలామంది చేస్తారు, దేవతలు, ఋషులు, మనుష్యులను చేస్తారు. సాధారణ మనుషులు చేసిన తప్పు తమకే కాక తనతో ఉన్నవారికి, ప్రపంచానికి హాని అవుతుంది. పెద్దలు తప్పు చేస్తే ఆ తప్పు సమాజానికి ఉపకారం అవుతుందట, సమాజానికి అది లాభం అవుతుంది. పరీక్షిత్ మహారాజు మహాజ్ఞాని, పరమ భాగవతోత్తముడు. అందుకే శుక మహర్షి వచ్చి అతనికి నేరుగా భాగవతం చెప్పాడు. అతను ఎవ్వరికీ చెప్పాడు. అతడు ఏకాంతంగా అరణ్యంలో ఉండే 10 మందో 20 మందో 100 మందో శిష్యులకు చెప్తాడు, కానీ రాజ్యములో వచ్చి చెప్పాడు. చాలా విరక్త శిఖామణి, గొప్ప వ్యక్తే. ఆ విధంగా పెద్దల నోటి నుంచి వస్తే అందులో మహత్వం ఎక్కువ ఉంటుందట. అతని నోటి నుంచి వచ్చిన భాగవతం చాలా వీరిని విన్నవారిని పైకి తీసుకెళ్తుంది. అందుకే విష్ణు సహస్రనామము కూడా ఇది చెప్పడానికి వచ్చాను. పెద్దలు, మహానుభావులు తప్పు చేస్తారు, ఆ తప్పు జగత్తుకు ఉపయోగమవుతుంది అనడానికి శుక మహర్షి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పారు. అతడు వచ్చి భాగవతం ఎవరికి చెప్పాడు? పరీక్షిత్ రాజుకు చెప్పాడు. అది చాలా ఫలితం. అయితే పరీక్షితుడికి ఎందుకు చెప్పవలసి వచ్చింది? అతడు తప్పు చేశాడు, ఆయుష్ కోల్పోయాడు, మహర్షికి అవమానపరుస్తాడు. ఒక మహర్షికి అవమానం చేయాలని చేస్తాడు. వెంటనే సరిదిద్దుకోండి, తప్పు చేశాను, చాలా తప్పయింది. అయినా పెద్దవారిని ఏదైనా అవమానపరిస్తే, హాని కలిగిస్తే వీరికి ఆయుష్ క్షీణమవుతుందట. అది శాస్త్రం చెప్పేది. అందుకే పెద్దలు ఏమైనా అన్న కూడా అనిపించుకుంటారు, కానీ తిరిగి అనరు. లేదంటే వాళ్ళ శక్తి కోల్పోతారు.
పరీక్షిత్ రాజు తప్పు చేశాడు. సరే, తిరిగి వాళ్ళ కుమారుడు ఎవరు, ఆ శమీక మహర్షి కుమారుడు శృంగి శాపమిచ్చాడు. ఇతడు తప్పు చేశాడు, వారు శాపం ఇచ్చేశారు. 8 సంవత్సరముల బాలకుడు శాపమిచ్చాడు, ఫలించింది. తండ్రి తపస్సు నుంచి లేచి, ఏం తప్పు పని చేశావురా నువ్వు, నీకు తపశ్శక్తి ఉంది అని చెప్పేసి మహారాజుకు ఆయుష్ నువ్వు పోయేటట్టుగా చేశావు కదా, నీకు ఇంకా బుద్ధి పరిపక్వం కాలేదు, తపశ్శక్తి ఉంది కానీ బుద్ధి తక్కువైంది నీకు అని తిట్టి మందలించి రాజుకు వార్త పంపిస్తాడు. నీ ఆయుష్ అయిపోయింది, ఏమైనా చేసుకోపోవాలి. వెళ్ళాడు. గంగా తీరానికి వెళ్ళి ఏదో అనుష్ఠానం చేస్తాం, ఈ 7 రోజుల్లో వెళ్ళిపోతాను కదా. అప్పుడు శుక మహర్షి పరిగెత్తుకుంటూ వచ్చి భాగవతం చెప్పి వెళ్ళాడు. ఇది ఎంత గొప్ప విషయం అంటే మీకు అర్థం కాదు, చాలా గొప్ప విషయం ఇది. అందరు ఏమంటారు, పరీక్షిత్ రాజు యొక్క దయచేత అందరికీ భాగవతం లభించింది అని జగత్తులో ప్రఖ్యాతమైపోయింది. ఎందుకు? శుక మహర్షియే నేరుగా వచ్చి భాగవతాన్ని చెప్పాడు కాబట్టి ఇది చాలా హిస్టారికల్ మ్యాటర్. ఇది సువర్ణాక్షరములతో లిఖింపబడినటువంటి విషయం అట. అంత గొప్ప విషయం ఇది. ఎవరికి? పరీక్షిత్ రాజు. పరీక్షిత్ రాజు తప్పు చేసినా ఆ తప్పు ఈ ప్రపంచానికి ఎంత మేలు చేసింది. ఒకవేళ పరీక్షిత్ రాజుకు శాపము కలగలేదు అన్నట్టయితే భాగవతం వినేవాడు కాదు, భాగవత గ్రంథం ఈరోజు మనం వినేవాళ్ళం కాం. మనకందరికీ భాగవతం లభించింది అన్నట్టయితే పరీక్షిత్ రాజు వల్ల లభించింది. ఎందుకంటే పెద్దలు తప్పు చేసిన ఆ తప్పు ఇలాగుంటుంది. ధర్మరాజు ప్రధాన విషయానికి వస్తాం. అతడు కూడా కృష్ణునితో ఎట్టంటే అట్లా మాట్లాడి, కృష్ణ నీవు చేశావు, నీవు నుండి నాకు యుద్ధం నడిపించావు, నీ వల్ల ఇంతమంది చనిపోయారు, ఇవంతా మాట్లాడతాడు ధర్మరాజు. నీవు ఏమైనా అనో నేను అనిపించుకుంటాను రా అని పిలుచుకెడతాడు భీష్మాచార్య దగ్గరికి. భీష్మాచార్య ఒకే మాట అన్నాడు, కృష్ణ నీవుండగా నేనేం చెప్పగలుగుతాము, నేను ఈరోజు ఉన్నాను అన్నట్టయితే నీ వల్లే ఉన్నాను, నిన్ను ఆధారం చేసుకుని ఉన్నాను, నే గొప్పవాణ్ణి కాదు, నీవు చాలా గొప్పవాడు. ధర్మరాజుకు కొద్దిగా అజ్ఞానం తగ్గిపోతూ మంచు నిండిన కొండ సూర్యుని యొక్క కిరణముల చేయలాగా మంచు కరిగిపోతుందో, ధర్మరాజు యొక్క అజ్ఞాన సంశయములో భీష్మాచార్య యొక్క మాటలచే మాత్రమే కృష్ణుని ప్రశంస చేస్తుంటే అది పోతూ వస్తుంది. కలిగింది ధర్మరాజుకు సందేహము, తప్పు చేశాను, కృష్ణ తప్పు చేయించావు. అలాంటి తప్పు చేసిన వారే ఈరోజు ధర్మరాజు ప్రశ్న అడగకపోతే, సందేహం రాకపోతే మనం ఈ విష్ణు సహస్రనామమే చదివేవాళ్ళం కాదు, మనకు తెలిసేది కాదు. దీనికి ఇంత ప్రాధాన్యము ప్రాశస్తము లభించింది. ఇంకొక అంశం ఏమంటే, ఇక్కడ శ్రీకృష్ణుడు నేరుగా తానే వచ్చాడు. ధర్మరాజును పంపించేసింటే భీష్మాచార్యుడు చెప్పి పంపించేవాడు, తానే వెళ్ళాడు. మొదట భీష్మాచార్యుడు అడిగాడు, ఎందుకు వచ్చావు కృష్ణ? ధర్మరాజుకు సందేహం వచ్చింది, కాదు. మళ్ళీ ఎందుకు అంటే, ఒక 6 శ్లోకములచే భాగవతంలో కొనియాడతారు. నీవు నిజంగా ధర్మరాజుకు సందేహం కలిగింది తీర్చడానికి నా దగ్గర వచ్చావా? నీవు సరిగా చెప్పు కృష్ణ అంటాడు భీష్మాచార్యుడు. నీవే చాలు ధర్మరాజు సందేహాన్ని పరిహరించడానికి, నీవు దాని కొరకు రాలేదు, మళ్ళీ దేని కొరకు వచ్చాను? నీ భక్తుడైన భీష్మాచార్యుడు చివరి దశలో ఉండగా, ఇక ఉత్తరాయణం వచ్చి తన భీష్మ అష్టమి వస్తుంది, వెళ్ళిపోతాడు. చివరి కాలంలో నీ అమూల్యమైన, పవిత్రమైన, శ్రేష్టమైన నీ దర్శనాన్ని నాకిచ్చి నన్ను సద్గతికి పంపాలని చెప్పేసి నా పైన కరుణచే నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చావు, కానీ ధర్మరాజు సందేహం కాదు. ఒక భక్తుడు పిలిస్తే తప్పకుండా పరిగెత్తుకుంటూ వస్తాడు భగవంతుడు అనడానికి నేనే నిదర్శనము. భీష్మాచార్య నోటి నుంచి ఏదో అనంత భగవంతుని నామములే వస్తుందట. ఆ నామములను విన్న నీవు నా దగ్గరకు వచ్చావు నన్ను అనుగ్రహించడానికి. శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి, అమోఘమైనటువంటి ఒక వ్యవహారం అంటారు. అది
ఒకే ఒక క్రియచే ఎన్నో పనులు, సమస్యలు, భక్తానుగ్రహము ఇవంతా కావాలని ధర్మరాజుకు సంతోషపరచాలా, భీష్మాచార్యులకు దర్శనం ఇవ్వాలా. యుద్ధంలో రోజు 18 రోజులు జరిగిన యుద్ధంలో రోజు భీష్మాచార్య అంతవరకు రోజు కృష్ణుణ్ణి చూచాడు, అది వేరే. అంత్యకాలంలో భగవంతుని స్మరణ రావాలంటారు, అది 2 చోట్ల రావాలా, హృదయం నుంచి రావాలా, నాలుక నుంచి రావాలి. కంసునికి జరాసంధునికి కూడా నాలుక నుంచి కృష్ణుని పేరు వచ్చేది, వాళ్ళకు మోక్షం కాలేదే. మనము కూడా కేవలం నాలుకతో భగవన్నామస్మరణం చేస్తే జరాసంధుని వలె కంసుని వలె మనకు మోక్షం కాదు. అయితే ఎలా రావాలా? హృదయం నుంచి రావాలి. అది భీష్మాచార్యులకు ఈ విష్ణు సహస్రనామము హృదయం నుంచి వచ్చింది, నాలుక నుంచి, నోటి నుంచి కూడా వచ్చింది. ఆ హృదయం నుంచి వచ్చిందని ఎలా చెప్తారు? అక్కడ ఉంది అన్నట్టయితే అక్కడ ఉండాలని ఏం లేదు. భగవంతుడు దగ్గరికి రావాలన్నట్టయితే హృదయములో ఉండే ఆ భగవంతుణ్ణి ప్రబోధించి అక్కడున్నటువంటి భావన బయటికి రావాలా, ఒక భగవన్ నామస్మరణ రూపంగా. అప్పుడే దేవుడు వస్తాడని చెప్పాడు. భీష్మాచార్యులు ఆ విధంగా నామస్మరణం హృదయపూర్వకంగా స్మరించాడు కాబట్టే శ్రీకృష్ణుడు ఈ ఒకే ఒక సంఘటనచే 2 పనులు కావాలని చెప్పేసి తానక్కడ వచ్చి దర్శనమిచ్చినట్టుగా అయింది. ధర్మరాజు అతనికి కలిగిన సందేహ నివృత్తి అయింది. అంతకంటే ముఖ్యంగా ఈ ఇద్దరు మహానుభావుల యొక్క సంఘటన, సంభాషణ, సంవాదముల చేత అశేష ప్రపంచంలో ముందు రాబోనటువంటి ఆధ్యాత్మిక లోకానికి కూడా చక్కటి మార్గదర్శనము, చక్కటి సందేశం కూడా కృష్ణుడు ఇప్పించాడు ఏతన్మూలంగా. ఇదే ప్రసంగంలో ఒక చిన్న ఘటన. ఇక భీష్మాచార్యులకు సమయం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాడు. అయింది ఇంకా మాఘ శుక్ల అష్టమి వచ్చేసింది. తాను వెళ్ళాలనుకునే సమయం, ముహూర్తం ఆసన్నమైంది. కృష్ణుడు మాయావి, ఇవంతా తెలుసు కాబట్టే భీష్మాచార్యుల ఆ జీవపక్షి ఉత్క్రమణము హృదయము నుంచి బయటికి వెళ్ళిపోవాలా, నేను ఎదురుగా ఉండి పంపాలా అని కృష్ణుడు అక్కడికి వచ్చాడు. ఆ చిట్ట చివరి సమయములో అర్జునుడు దగ్గరుంటే భీష్మాచార్యులకు దాహం అవుతుంది, నీళ్లు కావాలా. ఎవరో ఏదో నీళ్లు ఇవ్వడానికి పోయినారు. నాకొద్దు అంటాడు. అర్జున నాకు నీళ్లు ఇవ్వు అంటే బాణము చేత భూమికి కొట్టి ఆ పాతాళ లోకానికి వెళ్ళిపోయింది ఆ బాణము. అక్కడుండే ఆ నీరే పైకి వస్తే ఆ నీటిని భీష్మాచార్యులు చేతిలో పట్టి తాగే స్థితిలో లేడు. నేరుగా అతని నోట్లో పడేటట్టుగా చేశాడు అర్జునుడు తన యొక్క శక్తి చేత, అస్త్ర విద్య చేత. చివరిలో అర్జునుడు అడుగుతాడు, పితామహ, ఇంత చక్కటి విష్ణు సహస్రనామాన్ని మాకు చెప్పావు, శాంతి పర్వము, దాన ధర్మములు, అశేష విషయం తెలిపావు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలా, ఏది చేయకూడదు, ఇవంతా చెప్తున్నావే. ఆ రోజు మా మోసముతో జూదమాడి మా రాజ్యాన్ని అపహరించిన దుర్యోధనాదులకు ద్రౌపది యొక్క వస్త్రాభరణం చేసేటప్పుడు ఇది తప్పని నీ నోటితో ఒక్కసారి కూడా చెప్పలేదు కదా. ఈరోజు ఇంత మాకు నీతిని బోధిస్తున్నావు, ఆ రోజు ఏమైంది అంటే ఆ చివరి సమయంలో కూడా భీష్మాచార్యులు కళ్ళ నిండా నీళ్లు ఆనంద బాష్పాన్ని రాలుస్తూ చిరునవ్వుతో అర్జునునితో చెప్తాడు, అర్జున, నీవు అడిగిన ప్రశ్న నిజంగా బాగుంది. ఆ రోజు నేను అట్లా చేసింది నిజమే. ఎందుకో తెలుసా? పరమ పాపిష్టుడైన దుర్యోధనుని దగ్గర పని చేస్తూ వాడిచ్చిన జీతము, వాడిచ్చిన అన్నాన్ని, ఆ పాపులు అయోగ్యులు ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించి తిని ఆ ఆహారమే రక్తరూపంగా
పరిణమించి నా దేహంలో ఉండే నరనాడులలో ప్రవహించే రక్తమంతా కూడా పాపిష్ఠుడైన దుర్యోధనుడు ఇచ్చిన పాపి సొమ్ము. ఆ ధనముతో నా దేహము నిండిపోయి రక్తగతమైపోయింది. నీ మహత్తరమైన బాణముల చేత కొట్టి నా దేహంలో ఉండే ఆ దుర్యోధనుడు ఇచ్చిన రక్తమంతా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజమైన భీష్మాచార్యులు ఇప్పుడు నీ దగ్గర కనిపించేది కాబట్టి నా నిజమైనటువంటి స్వరూపాన్ని ఇప్పుడు ఉపదేశించాను అని చెప్పేసి భీష్ముడు చెప్తారట. దీనివల్ల ఏం తెలుస్తుంది? అయోగ్యులు, మూర్ఖులు, భగవద్వేషుల దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడగరాదు, వాళ్ళు ఇచ్చింది తీసుకోరాదు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయరాదు. కృష్ణుడై చెప్తాడు దుర్యోధనునికి, ద్విషదన్నం న భోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్ పాండవాన్ ద్విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ అంటాడు. దుర్యోధన, నీ ఇంటికి భోజనానికి రాను, నా ఇంటికి భోజనానికి రమ్మని చెప్పేసి పిలుస్తాడు దుర్యోధనుడు. నేను రాను. నీవు ద్వేషివి, ద్వేషుల ఇంట భోజనం చేయకూడదు, ద్వేషులకు భోజనం పెట్టకూడదు. ఎక్కడికి వెళతావు? విదురుని ఇంటికి. పిలిచాడా? పిలవనక్కర్లేదు, పిలవకున్నా వెళతాను. ఎందుకు? వాడొక దాసీపుత్రుడు, నీ ఒక గోపాలకుడు, నీ ఇద్దరి క్యారెక్టర్ సరిపోయింది పో అంటాడు దుర్యోధనుడు. వాడు ఎటువంటి వాడైనా కానీ, ఏ కులమో ఏ జాతో నాకు సంబంధం లేదు, వాడు భక్తుడైతే చాలు, వాని యొక్క మనస్సు పరిశుద్ధం ఉంటే చాలు. పరిశుద్ధమైన మనస్సుతో నాకు ఒక చిన్న ఫలం ఇచ్చినా నాకది కొండంత ఆహారం. అది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతపస్యామి పయతాత్మన. పత్రమివ్వని, తులసి పత్రము ఫలమివ్వని, పుష్పమివ్వని, నీరివ్వని, యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మన. వాడు భక్తితో ఇస్తే మాత్రము నీ ఎవడిచ్చినా స్వీకరిస్తాను. అందుకే దుర్యోధనుంటికి వెళ్ళలేదు. భీష్మాచార్యులు చెప్పాడు, అలాంటి కృష్ణద్వేషులు, భగవద్వేషులు, ధర్మద్వేషుల ఇంట తిని తిని నిజమైన అన్యాయం జరిగే చోట కూడా ఒక్కసారి ద్రౌపదిని ఇలా పీడించరాదు, తప్పు అనే ఒక్క మాట ప్రతిఘటించడానికి ఆ కౌరవ సభలో ఉన్నటువంటి భీష్మ ద్రోణాదులు ఎవ్వరూ ముందుకు రాలేదు, నోరు తెరవలేదు. ఒక్కడే ఒక్కడు చెప్పాడు, వాడే విదురుడు. ఇది తప్పు, కురుకులం క్షయమైపోతుంది. ఏ స్త్రీ సభలో ఈ విధంగా కన్నీళ్లు కంట నీళ్లు పెడుతుందో, ఒక్క చుక్క కంటి నుంచి బయటికి వస్తే ఆ రాజ్యమంత సర్వనాశనమైపోతుంది, వారి వంశమే మిగలదు అని గట్టిగా ఘంటాఘోషంగా చెప్పిన ఏకైక ధార్మిక వ్యక్తి విదురుడు. విదురుని మాటను పెడచెవి పెట్టిరి. చివరికేమైంది? విదురుడు చెప్పిందే అయింది. ఇది భీష్మాచార్యులు తన యొక్క అనుభవాన్ని తాను అర్జునుని ప్రశ్నకు సమాధానంగా ఇచ్చాడు. మన శాస్త్రములు, మన పురాణములు ఒక్కొక్కటి కేవలం కథ మాత్రం వింటే కాక, కథలో దాగిన అనేక అపూర్వ తత్వములను, లోపలుండే దాన్ని కూడా మనం గ్రహించి చూడాలి. అప్పుడే ఆ భాగవత భారతంలో రాసిన వ్యక్తి కష్టపడిన శ్రమ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. సరే, ఇంతవరకు మీరు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చాలా శ్రద్ధాభక్తుల చేత చేశారు. ఇలాగే ప్రతినిత్యము సంధ్యాకాలంలో ఇలాగా పారాయణం గావించండి. 1% పుణ్యానికి 4% పుణ్యం ఇక్కడ లభిస్తుంది. ఒక విష్ణు సహస్రనామంతో 4 విష్ణు సహస్రనామముల పారాయణ ఫలము వస్తుంది. 7 రోజుల్లో 1కి 4 అయితే 7కు 28 విష్ణు సహస్రనామాలు.
పుణ్యం వస్తుంది. ఈ క్షేత్రం యొక్క మహిమ అలాంటిది. మన అందరికంటే ముందుగా ఎప్పుడో 5000 సంవత్సరముల కాలము మునుపే ఇచ్చట మహాభారతాది కథలు పారాయణము జరిగింది. అందులో విష్ణు సహస్రనామం కూడా వచ్చింది. అప్పటి వాళ్ళు కూడా ఎంతో పారాయణాలు చేసి ఉంటారు. అప్పుడు 1000 సంఖ్యలో 1,00,000 సంఖ్యలో ఉండేవారని చెప్పాం. మనం కూర్చొని ఈ స్థలం కూడా ఏదో ఋషిమునులు ఆశ్రమాన్ని కట్టుకొని ఇక్కడ ఉంటారు. లేదంటే ఈ ప్రవచన మందిరంలో నిరంతరంగా ఇంత జరుగుతుంది అంటే దీని వెనుక ఏదో ఒక కథ ఉండే ఉంటుంది. ఎందరో మహనీయులు ఇక్కడ నివాసం చేసి ఉంటారు. వారు ఉదయమే లేచి కూర్చొని అనుష్ఠానం చేసి ఉంటారు, ప్రవచనం విని ఉంటారు. అలాంటి స్థలంలో మనం వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నాము, వింటున్నాము, పారాయణం చేస్తున్నాము. ఇవంతా జరుగుతుంది అంటే ఇది మనకే తెలియదు. ఆ పుణ్యం అనేది మనం చేయాలనుకుంటే కాదు, సంకల్పం చేయాలా అని భావన వస్తే అది మనదైతే చేయించేవాడు ఆ భగవంతుడు. అతడు చూస్తాడు వీని అకౌంట్లో ఎంత ఉంది, ఎంత % పుణ్యం ఉంది అని చూస్తాడు. అకౌంట్లో నిల్ బ్యాలెన్స్ అయితే మళ్ళీ చెక్ వేస్తే బౌన్స్ అయిపోతుంది. మన అకౌంట్ బాగా ఫుల్గా ఉండాలంటే చూస్తాం ఇన్ని జన్మల్లో ఏమేం చేశారో చూచి, సరే నైమిషారణ్యం అడుగుతున్నారు కదా పంపిస్తాం అని ప్రేరణ చేస్తాడట. మీ గురువులు మీ లీడర్స్ మిమ్మల్ని పిలుచుకొస్తారు అనుకుంటున్నారు, వాళ్ళు ఎవ్వరు కాదు. మేము వచ్చి ప్రవచనం చెప్తా ఉన్నాం, అది కాదు. మీ లోపల మన లోపల ఉన్నటువంటి ఆ భగవంతునికి అప్లికేషన్ పెట్టినట్టయితే అతడే ప్రేరణ చేసి ఎన్ని కష్టములైనా రిజర్వేషన్ దొరకదు అనే వారికి కూడా దొరికి లాక్కొని పిలుచుకొస్తాడు. అందరికంటే మునిపే 4 నెలల క్రింద మునిపే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కూడా లాస్ట్ మూమెంట్లో ఏదో పనిపడి డ్రాప్ అయిపోతారు. ఏమంటే నీ అకౌంట్లో బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి రావద్దు అని భగవంతుడే రిజెక్ట్ చేసేసి ఉంటాడు దాన్ని. అంటే ఏమి, ఇప్పుడు మీరందరినీ కూడా ఆ పరమాత్ముడే మన అంతర్యామిగా ఉండే భగవంతుడే వెళ్ళండి నైమిషారణ్యానికి, భాగవత ప్రవచనం వినండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, 7 రోజులు అక్కడ కాలం గడిపి రండి, మీ పాపములను పోగొట్టుకొని రండి. ఆ భగవంతుని బలము మనము మన పెద్దలు చేసుకున్న పుణ్య బలం ఇది. దీని ప్రభావంగా ఇక్కడ మనం అందరం కూడా చేరుకోగలిగాం. ఉదయం భాగవతం 3వ స్కందం ప్రారంభించాం. సాయంకాలం విష్ణు సహస్రనామం అంటే దాని గురించి చెప్పమంటే దానికి ఒక ఇతిహాసానికి తెలుపుతూ అందులో భాగవత పాత్ర కూడా వచ్చింది. కొద్దిగా లేదని కాక, భాగవతం చెప్పలేదని కాకుండా అది కూడా దీంట్లో కలిసి వచ్చింది. కాకపోతే మనం ఏమైతే చెప్పుకుంటున్నామో ఆ భాగం ముందుకు సాగకుండా నిలబడింది అంతే. మంచి కార్యక్రమమే జరిగింది, మన సిలబస్ కంప్లీట్ కావాలన్నట్టయితే అది కొద్దిగా వెనకపడ్డది అంతే. ఇంకేం. విదుర మైత్రేయ హరిద్వార క్షేత్రములో మైత్రేయ మహర్షిని గంగా తీరములో చూచిన విదురుడు అతన్ని చూచి నమస్కరించి, సమీపించి నమస్కరించి ప్రార్థన చేసిన తర్వాత మైత్రేయుడు అతన్ని అభినందించి ఆశీర్వదించి అతని రాకకు కారణాన్ని తెలుసుకొని, అవును శ్రీకృష్ణుడే నీ గురించి చెప్పాడు, నీ వస్తావు, నీకు భగవత్ తత్వాలను చెప్పాలా అని చెప్పేసి నాకు కృష్ణుడు ఆదేశించాడు.
ఎవరి అనుగ్రహము ఉంటేనే మనము ఇలాంటి భగవత్ సంబంధమైన తత్వాలను తెలుసుకుంటామో అలాంటి ప్రేరణకుడైన కృష్ణుడే నీ గురించి చెప్పి నీకు ఉపదేశించమని చెప్పి నీకు చెప్పాడు అంటే నీ యొక్క గొప్పదనం ఎంత ఉందో చూడు అని విదురుణ్ణి మైత్రేయ మహర్షి అభినందిస్తున్నాడు. నిజంగా చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నావు విదురా. నీవు అడిగే ఈ ప్రశ్న నీ వరకే కాక ఈ లోకాన్నే పవిత్రీకరిస్తుంది. లోకము దీన్ని వింటే వాళ్ళు పవిత్రులవుతారు. అలాంటి ప్రశ్నలు అందరూ అడిగేది తమ కొరకు అడుగుతారు, నీవు అడిగేది ప్రపంచం కొరకు అడుగుతున్నావు. భగవంతుడు ఎవరి మాట తీసుకుంటాడు అంటే రెండు ఉంది, తమ కొరకు అందరి కొరకు. మొట్టమొదట భగవంతుడు అంగీకరించేది నిస్వార్థంగా అందరికీ అనుగ్రహం కావలసినటువంటి విచారాన్ని ఎవరు చేసి ఉంటారో వారి పక్షాన వెళతాడట. నారద మహర్షి ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించి అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు. సరే నీవు అడిగింది ఇచ్చేస్తున్నాను. కారణము, నారదుడు ఎప్పుడు తన ఇంటి కొరకు తన కొరకు అడగలేదట. తనతోటి ఈ జీవ సముదాయము బాగుండాలనే ఉద్దేశంతో అడుగుతాడు కాబట్టి వెంటనే ఫలితం వస్తుంది. అలాగే విదురా, నీవు కూడా లోకాన్ సాధు అనుగృహత అంట. ఈ మంచి వ్యక్తులను, మంచివారికి, సత్పురుషులకు మంచిని కోరుకుంటున్నావు కాబట్టి నీ మాట భగవంతుడు తప్పకుండా వింటాడు. నీవు ఎవరో కాదు, విదురుడంటే ఎవరో అనేదాన్ని మైత్రేయ మహర్షి విదురునికి తెలుసు, అతనికి తెలుసు, మాకు తెలియదు కదా. నీవు ఎవరు అనుకుంటున్నావు? నీ స్వరూపం ఎలాంటిది తెలుసా? మాండవ్యశాపద్ భగవన్ ప్రజా సంయమో యమః. విదురుడు ప్రజలు, మనుష్యులు చేసిన తప్పులకు తగిన శిక్షను దేహాంతరము, ఈ దేహం వదిలి వెళ్ళిన తర్వాత మనము చేసిన తప్పులకు సరి అయినటువంటి శిక్షను కల్పించే వ్యక్తి ఎవరు? యమధర్మరాజు. ప్రజా సంయమనుడు ఉంటాడు. ప్రజలు చేసిన ఆ తప్పులను సరిదిద్ది వారికి శిక్షనిచ్చి, ఎవరైతే నేరం చేసి ఉంటారో కారాగారంలో పెట్టి కొట్టి తిట్టి వారిని ఎలా హింసిస్తారో అలాగా ఈ లోకములో అధర్మ మార్గములో వెళ్ళిన వారిని తర్వాత లోకములో వారికి శిక్షనిచ్చి బుద్ధి చెప్పడానికి మహావిష్ణువు ఒక డిపార్ట్మెంట్ పెట్టాడు. అదే యమలోకమని. నరకలోకానికి అధిపతి అయినటువంటి యమధర్మరాజే నీవు. విదురుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్ యమధర్మరా. ప్రజా సంయమనో యమః. అయితే ఎందుకు వచ్చాడు ఇక్కడ? మాండవ్య శాపాత్. మాండవ్య మహర్షి శాపం ఇచ్చాడు యమధర్మరాజుకు. నీవు మనుష్య జాతిలో పుట్టు, నేరుగా ఒక రాజకులంలో పుట్టేటప్పుడు ఆ వీర క్షత్రియుల నుంచి వారి నుండి కాకుండా ఒక దాసీపుత్రుడుగా పుట్టు నీవు అని చెప్పేసి మాండవ్య మహర్షి యమధర్మరాజుకు శాపం ఇచ్చాడు అనే ఒక కథ కూడా ఉంది. యమధర్మరాజు వంటి గొప్ప వ్యక్తికి శాపం ఇచ్చే శక్తి మాండవ్య ఋషికి ఉందా అంటే లేదు. దేవతలు ఋషులు ఇచ్చే శాపాన్ని తమకు తప్పించుకోవడానికి శక్తి ఉన్నా కూడా ఋషులపైన గౌరవము చేత ఆ శాపాన్ని గ్రహిస్తారట. యమధర్మరాజు ఇతడు ఇస్తుంటే సరే మంచిది నేను వెళ్ళొస్తాను దానికే ముందు భూలోకానికి. ఆ శాపగ్రస్తుడై తానే విదురుడుగా ఇచ్చట అవతరించాడు. అదే యమధర్మరాజు ఇంకో అవతారం ఉంది, ఏది యుధిష్ఠిరుడిగా ధర్మరాజుగా కూడా పుట్టాడు. ధర్మరాజు అంటే సాక్షాత్ యమధర్మరాజే ధర్మరాజు. ఇక్కడ విదురుడు అదే
ఇద్దరూ ఒకే యమధర్మరాజు నుంచి ఏకకాలంలో ఇద్దరు వచ్చారు. అలాగే బృహస్పతి కూడా ఒక ద్రోణాచార్యునిగా, అదే బృహస్పతి ఉద్ధవునిగా కూడా 2 రూపాలతో ఈ లోకానికి వచ్చారు. యమధర్మరాజుని ఎందుకు ఇతన్ని మళ్ళా తిరిగి చెప్తున్నారంటే, ధర్మరాజు అంటే ధర్మానికి అధిపతి. ఎక్కడ అధర్మమో అక్కడ నిర్మూలించాలి, అధర్మవంతులకు శిక్ష ఇవ్వాలి. ఇది యమధర్మరాజు యొక్క పని. అలాంటి గొప్ప వ్యక్తివి నీవు. నీ మనస్సు, నీ యొక్క స్వరూపము ఇవంతా కూడా చాలా గొప్పది. అందుకే నీవు అడిగిన ప్రశ్నలు నేను తప్పకుండా దీనికి సరైనటువంటి సమాధానాన్ని నేను ఇస్తాను, చెప్తాను అని చెప్పేసి మైత్రేయ మహర్షి విదురుని ప్రశ్నలను అభినందిస్తూ, నీవు ఏదైనా అడుగు సమాధానం చెప్తాను అనేటప్పటికీ ఇతడు అంటాడు, చాలా సంతోషము. మొదట నేను అడిగేది ఏమిటంటే, ఈ జనులు సుఖము కలగాలని ఎన్నో సత్కర్మలు ఆచరిస్తారు. సుఖం రావాలా, దుఃఖం వెళ్ళిపోవాలా, అందరికీ 2 ఉంటుంది. సుఖము కొరకు, మంచిది కొరకు పూజలు, దానములు, యజ్ఞములు చేస్తారు. దాంతోపాటు కష్టములు కలగకూడదు, ఇది కూడా 2 కావాలంట. అయితే ఈ మనుష్యులు చేసే కర్మల్లో సుఖము రావాలా, దుఃఖములు పోవాలా అంటే సుఖము రావటం లేదు, దుఃఖములు పోవటం లేదు. మన నుంచి ఏదో ఎన్నో కర్మలు చేయబడుతూ ఉంది. దీని ఆంతర్యమేమి? చూడండి, మనం రోజు చేసే మన నిత్య వ్యవహారములను గురించే విదురుడు ప్రశ్నించాడు. ఏమో మంచిది కావాలని చేస్తాము, మంచిది కలగదు. చెడు మన దగ్గర ఉండకూడదంటే చెడు మనకు కలుగుతూ ఉంటుంది. అయితే మనం చేసే పూజలో లోపమా, లేదా ఇది అబద్ధమా, దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఇంత పూజ చేసినా ఫలం కలగదు కదా అంటే, మనం చేసేది నిజమే, దేవుడిచ్చేది ఫలితము నిజమే. అయితే చేసేటప్పుడు మనము నిస్వార్థంగా ఏ కర్మను ఆచరించినా నిస్వార్థ భావనముచే, నిష్కామ భావనచే, నిస్వార్థము నిష్కామం 2 దగ్గర అర్థాలే. అంటే ఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరించండి. ఏదో ఒక ఫలితాన్ని కోరుకుంటూ కర్మను ఆచరించవద్దు. మనం చేసే కర్మలు అప్పుడేం చేస్తారు, దైవము, దేవతలు అందరూ చూస్తారు. వీడు ఈరోజు ఈ ఫలితం అడుగుతూ ఒక మంచి పని చేశాడు, ఈ ఫలితము ఇవ్వాలనా వద్దా? ఆ కర్మాభిమాని దేవతలు, దిగ్దేవతలు, ఇంద్రియాభిమాని దేవతలు, పంచభూతములు, ఆ పంచభూతములను చేతిలో పెట్టుకుని నడిపే ఆ భూతాభిమాని దేవతలందరూ చూస్తారు. వీడేమో ఈ పని చేస్తూ మాకు ఈ మంచిది కానీ, సరే అతడు వేసిన అప్లికేషన్ వెళుతుంది, దేవతలు చూస్తారు, చివరి వరకు మహావిష్ణువు వరకు వెళుతుంది. ఒక ఫలితం అడిగి చేస్తే వాళ్ళు చాలా రూల్స్ చూస్తారు. మంత్రోచ్చారణము స్పష్టంగా ఉండాలి. ఆ పని చేసేటప్పుడు పరిశుభ్రత, సద్హృదయము, మంచి హృదయము, మంచి కాలములో చేయాల, మంచి రోజు చేయాల, మంచి సమయము, హృదయములో కల్మషం పెట్టుకుంటూ ఒకరికి చెడు కలగాల అని చెప్పేసి చేసేది, లేదా నేను చేసేది చూసి
అందరూ నా దగ్గరికి రావాలని తన గొప్పదనాన్ని చాటించుకోవడానికి కర్మలు చేస్తే, దక్ష ప్రజాపతి గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యుగంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 బంగారు పళ్ళెములు, బంగారు చెంబు, బంగారు గ్లాసు, ఉద్ధరణి బంగారు, భోజనానికి దేవతలు ఋషులు అందరు వస్తే అరటాకు ఇంకో ఆకు వద్దని ఏం చేశాడు, పెద్ద బంగారు కంచం పళ్ళెం పెట్టాడు. కొందరు మహర్షులు ఉన్నారు, ఈరోజు తింటే రేపు మాకు పనికి రాదు, మాకు అరటి చెట్టు ఆకు ఏదో ఒక ఆకు వేయి దాంట్లో తింటాము, నాకు ఇవంతా వద్దు. ఒకరోజు తింటే రెండో రోజు మళ్ళీ ఒకరోజు తిని మిగిలిన ఆ ప్లేట్లో తినము. దక్ష ప్రజాపతి అంటాడు, అదేం కర్మ పట్టింది మాకు, ఈరోజు తింటే రేపు వద్దు అంటే దాని కొరకు అరటాకు వేయమంటారా? లేదు, రేపు కొత్త బంగారు పళ్ళమే చేయిస్తాను. ఇలాగా చేశాడట. అయినా ఫలితం కలగలేదు. ఈశ్వరుడు వచ్చి అతని యొక్క తలను త్రిశూలంతో నరికేస్తాడు. కారణం ఏమంటే అతడు చేసిన యజ్ఞమేమి, నా యజ్ఞం చూసి ఈశ్వరుడు కూడా తల వంచి నన్ను పిలవలేదు అని చెప్పేసి బాధపడాలా అని చేశాడు. అలాంటి ఉగ్రభావన క్రూర భావనతో ఎవరైతే కర్మలు ఆచరిస్తారో అది ఫలించక దుష్ఫలితం ఇస్తుంది. మొదట కోరికలు అనేది నీ హృదయం నుంచి తీసేసేయండి, నిస్వార్థ భావంతో చేయండి, నిష్కామముగా ఫలితాన్ని అడగకుండా చేయండి. ఫలితాన్ని అడిగి చేసినప్పుడైతే ఇతని మంత్రం స్పష్టంగా ఉందా, ఆహారం స్పష్టంగా ఉందా, చేసే విధానం బాగుందా, ఇవంతా చూసి మార్కులు ఇస్తారు, లేకుంటే కాదు. కొద్దిగా వ్యత్యాసమైతే ఇంద్రుణ్ణి చంపాలని చెప్పేసి దితీదేవి, కశ్యపుని భార్య దితి పెద్ద పూజ యజ్ఞం చేయించింది. చేయించే పురోహితులు ఆహుతి వేస్తున్నారు. మంత్రస్పష్టత లేక ఒక్క అక్షరం లోపం కావటం వల్ల అర్థమే వేరైపోయింది. ఇంద్రుణ్ణి చంపే కుమారుడిని నాకు ప్రసాదించు అని చెప్పేసి ఆ తపస్సు చేస్తే వాళ్ళు ఒక మహావ్యక్తికి అపరాధం కలిగిస్తూ చేసినందులకు వారి నోటి నుండి, వారు మంచి పండితులే అయినా ఆ నోటి నుంచి ఒక్క అక్షరం వ్యత్యాసమై, ఒక్క వేదమంత్రంలో వర్ణము వ్యత్యాసమై ఇంద్రుణ్ణి చంపే కుమారుడని కాక ఇంద్రునిచే చంపబడే కుమారుడని అర్థం వచ్చేసింది. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల అలాంటి వాడే పుట్టి ఇంద్రునిచే చంపబడ్డాడు. కోట్ల రూపాయలు వేసి యజ్ఞం చేశారు, లాభం లేదు. కారణమేమి? నిష్కామంగా చేయలేదు, సకామంగా చేసి ఫలితములను అపేక్షించి చేసినందుకు ఇది చేస్తారు. ఏ ఫలాపేక్ష లేకుండా భగవద్భక్తి చేసేటప్పుడు మన నోటి నుంచి మంత్రములు జారి వచ్చినా, ఒక్కొక్కసారి లోపమైన, ద్రవ్యలోపమైన, క్రియాలోపమైన భక్తితో చేస్తే భగవంతుడు ఎంత % తప్పుపోయిందో దాన్ని మాత్రం కట్ చేసి మిగతా 90%, 85% మా పుణ్యం ఇచ్చేసి ఇంకోసారి బాగా చేయమని చెప్తాడు. హాని కలగదు. మొత్తానికి ఏమంటే నిస్వార్థ భావన, నిష్కామ సేవ, దీనితో మనము చేసిన పుణ్యకార్యము ఆ ఫలితం తిరిగి మాకు వస్తుంది, లేకుంటే రాదు. లేదంటే సుఖము కలగవలను, దుఃఖము కలగరాదు అని చేసినప్పుడు సుఖము కలగక దుఃఖము వెళ్ళిపోక మనం ఎందుకు ఇంత బాధపడుతున్నాము అంటే చేసే పూజా విధానములో, అనుష్ఠానములో లోపములు చాలా చేస్తున్నాము, ఆ లోపములు సరిదిద్దుకోవాలని. ఇలాగా విదురుడు అడిగిన ప్రతిదానికి కూడా మైత్రేయ మహర్షి సమాధానం ఈ విధంగా చెప్తూ వస్తున్నారని ఈనాటి ప్రవచనాన్ని ఇంతకు నిలబెడతాము. ఇంకా కొద్దిగా వేగంగా సాగాల కాబట్టి రేపటి నుంచి ఇంకా కాస్త వేగంగా ఇంకొక సమయం కూడా మళ్ళొకసారి కూడా కూర్చొని ప్రవచనాన్ని ముందు సాగిస్తాం.
Like and subscribe Eagle Media Works.